అలా నా మీద చేయి వేస్తే లాగి ఒక్కటిస్తా, కిందేసి తొక్కేస్తా. కళ్యాణ్ పై రమ్య మోక్ష ఫైరింగ్. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ తుఫాన్ మొదలైంది. అయితే ఆటలో అనుకుంటున్నారా? అబ్బే కాదు, మాటలో. అవును, దివ్యల మాధురి, పచ్చల పాప, రమ్య మోక్ష లాంటి క్యాండిడేట్లు హౌస్ లోకి అడుగు పెడుతున్నారంటేనే కాంట్రవర్సీ పక్కా అవుతుందని ఆడియన్స్ అనుకున్నారు. ఇక ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి రోజే ఇద్దరు కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు. ముఖ్యంగా కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ అటు మాధురి ఇటు రమ్య పాప రెచ్చిపోయారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏమైందంటే, బిగ్ బాస్ 9 లో మొత్తం 6 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ రోజు నుంచి ఆట రూపురేఖలు మారిపోతాయని బిగ్ బాస్ టీం చాలా నమ్మకాలు పెట్టుకుంది. అయితే వాళ్ళ అంచనాల్ని నిజం చేస్తూ ఈ వైల్డ్ కంటెస్టెంట్లు గట్టిగానే స్టఫ్ ఇస్తున్నారు. ముఖ్యంగా దివ్యల మాధురి కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్నట్లుగా చెలరేగిపోతుంది. హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే కళ్యాణ్ తో గొడవ పడింది. అయితే కళ్యాణ్ ఏదో పాత కంటెస్టెంట్లా ఏమన్నా అన్నా ఊరుకుంటారనుకున్నాడో ఏంటో కానీ ఒక మాట వదిలాడు. మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అనగానే మాధురి రెచ్చిపోయింది. ఏంటి వేరేలా మాట్లాడటం అంటే, ఎలా మాట్లాడతారు చూపించండి అంటూ పెద్ద గొడవే చేసింది. ఓవైపు భరణి ఎంత ఆపాలని చూసినా మాధురి మాత్రం ఆగలేదు. అనాల్సినవన్నీ అనేసి చివరికి కన్నీళ్లు పెట్టుకోవడంతో తిరిగి కళ్యాణే వచ్చి సారీ చెప్పాడు. ఇక మాధురి డైరెక్ట్ గా ఇచ్చి పడేస్తే రమ్య మోక్ష కళ్యాణ్ వెనకాల మామూలు కామెంట్లు చేయలేదు. మాధురి పక్కన కూర్చుని మాట్లాడుతూ కళ్యాణ్ అమ్మాయి పిచ్చోడు అంటూ పెద్ద కామెంటే చేసింది. శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఈ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేలా ఉంది. అసలు మాట్లాడట్లేదు, ముఖం తిప్పుకుంటున్నాడు, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లే, మాట్లాడకపోతే ఎవరికి నష్టం అంటూ మాధురితో రమ్య చెప్పింది. ఇక్కడ మనం గేమ్ ఆడటానికి వచ్చాం, ఎవరితోనూ మాట్లాడటానికి కాదు అని మాధురి సపోర్ట్ చేసింది. ఆ అబ్బాయితో మాట్లాడటానికి వచ్చామా, అమ్మాయిలు పిచ్చి ఫస్ట్ అంటూ రమ్య ఫైర్ అయింది. నేను అదే అన్నాను, ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి అంటూ మాధురి కూడా నోరు జారింది. ఆ తర్వాత కళ్యాణ్ తనుజతో బిహేవ్ చేస్తున్న తీరుపై గట్టిగానే రియాక్ట్ అయింది పచ్చల పాప. నా మీద చెయ్యి వేస్తే తొక్కేస్తా, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లైక్ ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటే చేతులు ఇలా వేసేసి ఆ అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? చూస్తే నాకే ఏదోలా ఉంది. అదే నన్ను చేస్తే లాగి పెట్టి ఒక్కటి ఇచ్చేస్తా అంతే, కిందేసి తొక్కేస్తాను అంతే. అలాగే ఉండాలి. ఆ అమ్మాయి తనుజ ఎందుకు అలా లీనియన్స్ ఇస్తుందో కానీ డైరెక్ట్ గా చూపించట్లేదు, ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్లు అనిపించింది నాకు. తిడితే తిట్టొచ్చు, మనం ఒక్క మాటతో ఆపించొచ్చు ఆ బిహేవియర్ ని, కానీ తను స్టాప్ చేయట్లే, ఎహే అంటూ అంటుంది అంతే. ఒకరు అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా, అందుకే కదా ఆ బిహేవియర్ వస్తుంది. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అంటూ రమ్య కామెంట్స్ చేసింది. అవును అంతేగా అంటూ మాధురి కూడా తందానా అంది. మరి ఈ కామెంట్లు అయితే చాలా పర్సనల్ గానే ఉన్నాయి. ఖచ్చితంగా వీటిపై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున స్పందిస్తారా, లేక కంటెంట్ స్టఫ్ బాగుందని వదిలేస్తారా అనేది చూడాలి. కానీ వైల్డ్ కార్డ్స్ లో మాధురి రమ్య మాత్రం మాటల్లో నిజంగానే వైల్డ్ గా ఉన్నారు. ఆటల్లో ఇదే వైల్డ్ చూపిస్తారో లేదా తుస్సుమనిపిస్తారో చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.